వెల్కమ్ బ్యాక్. గిరిధర్ గారు, ఇక వెనిజులా వ్యవహారాలకు వస్తే వెనిజులాని అష్టదిగ్బంధనం చేసి అమెరికా ఆడుతున్న క్రీడ, వెనిజులాని ప్రపంచ పటంలో ఒక నేరగాళ్ల రాజ్యంగా చిత్రీకరించే ప్రయత్నం, అంటే తన అవసరాల కోసం, తన ఆయిల్ అవసరాల కోసం ఏకాకిని చేసి వెనిజులాకి ఎటువంటి సహాయం అందకుండా చేయటం. ఈ క్రమంలో వెనిజులా రష్యా నుంచి కూడా సహాయం తీసుకుంటోంది అనే వార్తలు వస్తున్నాయి. రష్యాయే ఇప్పుడు పెద్ద క్రైసిస్లో ఉంది, ఇంకొకళ్ళు సాయం చేసే స్థితిలో రష్యా ఉందని అనుకోవచ్చునా? ఇది చాలా పెద్ద గేమ్ అమెరికా ఆడుతోంది. మనకు తెలుసు, కానీ 20-30 ఏళ్ల క్రితం అమెరికాకు కావాల్సినటువంటి ఎనర్జీ నీడ్స్, ఆయిల్ కి సంబంధించినటువంటిది మొత్తం గల్ఫ్ మీద డిపెండ్ అయ్యేవాడు. మనకు సౌదీ అరేబియా, కువైత్, మనకు ఇతరత్ర అక్కడ ఉన్నటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో, మన యుఏఈ, ఒమాన్, వీటి మీద డిపెండ్ అయ్యేవాడు. అందుకనే అప్పుడు గల్ఫ్ యుద్ధాలు చేశారు, సద్దాం హుసేన్ తీసేయడము. ఎందుకంటే సద్దాం హుసేన్ డాలర్ కాకుండా వేరే కరెన్సీస్ లో అతను నమ్మడం మొదలు పెట్టేసరికి అతన్ని తీయవలసి వచ్చింది. అది తీసేశారు, మొత్తం వాళ్ళ అధీనంలో పెట్టుకున్నారు. వాళ్ళకు అపోజింగ్ గా ఉన్నటువంటి ఏవైతే ఈ వాళ్ళకి ఈజీగా వాళ్లకు సరఫరా చేస్తున్నటువంటి దేశాలు మినహాయించి మిగతా దేశాల్లో ఉన్నటువంటి ఆయిల్ వెల్స్ ని తగలబెట్టారు. ఇరాక్ లో కావచ్చు, ఇరాన్ లో కావచ్చు, చాలా తగలబెట్టారు. టెక్నాలజీ ఇవ్వలేదు ఇరాన్. ఇవన్నీ చేశారు గతంలో. స్టోరీ కట్ చేస్తే గత 10 ఏళ్లుగా మనం చూస్తే కనుక అమెరికాలో ఆయిల్ విపరీతంగా వాళ్ళ కంపెనీలు పెరిగింది. ఈరోజు అమెరికాలో ఎంత డ్రిల్లింగ్ అవుతోందంటే ప్రపంచానికి మొత్తం సప్లై చేయగలిగినంత చమురు ఈరోజు అమెరికాలో వాళ్ళు బయటికి తీయగలుగుతున్నారు. వాళ్ళు ఈరోజు ఒక్క బ్యారెల్ కూడా వాళ్ళు గల్ఫ్ నుంచి కొనట్లేదు, కంప్లీట్ గా వాళ్ళ దేశంలో. పైపెచ్చి వాళ్ళు ఒక ఎక్స్పోర్ట్ మార్కెట్ లో దిగారు, సౌదీ అరేబియా లాంటి దేశాలకి కాంపిటీషన్ గా దిగారు. ఆ సిచ్యువేషన్ వచ్చిన తర్వాత మనం ఈరోజు చూస్తే కనుక పరిస్థితి ఏంటంటే, ప్రపంచంలో అమెరికా అధీనంలో లేనటువంటి దేశాలు ఎవరు కూడా ఈ ఆయిల్ అన్నది వాళ్ళు ఎక్స్పోర్ట్ చేయడానికి, వాడు దాని వల్ల వ్యాపారం చేయడానికి వీలు లేదు అని అమెరికా నిర్ణయించింది. అందుకనే మనం చూసాము, రష్యాతో యుద్ధానికి ఒక మూల కారణం ఇదే. నేటో ఎక్స్పాన్షన్, దీనికి అంత కారణం ఏంటంటే రష్యా ఎనర్జీ సప్లైని కట్ చేయాలి. రష్యా నుంచి యూరోప్ కి పైప్ లైన్స్ ఉండేవి. మనకు మన బాల్టిక్ సీ దగ్గర అక్కడికి స్ట్రైట్ గా వెళ్ళి జర్మనీకి పైప్ లైన్ వెళ్ళి, దాని పేరు నార్డ్ స్ట్రీమ్ పైప్ లైన్ అంటారు. నార్డ్ స్ట్రీమ్ పైప్ లైన్ ఒకటి ఉంటే రెండవ పైప్ లైన్ ఒకటి వచ్చింది. అలాగే యుక్రెయిన్ మీదుగా పైప్ లైన్స్ యూరోప్ వెళ్తున్నాయి, పోలాండ్ అటు నుంచి వెళ్తున్నాయి. సో చాలా చీప్ గా వీళ్ళు గ్యాస్, ఆయిల్ యూరోప్ సప్లై చేసేవాడు. ఈ రోజు యూరోప్ లో చలి దేశం కాబట్టి, చలి ప్రాంతాలు కాబట్టి, వింటర్ వస్తే కనుక వాటి ఇంట్లో రూమ్ హీటర్స్, సెంట్రలైజ్ హీటింగ్ సిస్టమ్ అంతా కూడాను రష్యా నుంచి వచ్చే ఎనర్జీ తోటి వాళ్ళందరూ ఇంతకాలం బతికారు. వాళ్ళు దాన్ని కట్ చేశారు. ఆ నార్డ్ స్ట్రీమ్ పైప్ లైన్ ని పేల్చేశారు. ఎవరు పేల్చారు తెలియదు మనకి. ఫస్ట్ రష్యానే పేల్చిందని చెప్పి ఒక నేరేటివ్ తీసుకొచ్చింది. తర్వాత చూస్తేమో యుక్రెయిన్ పేల్చిందని చెప్పారు. కానీ యుక్రెయిన్ లో కొంతమందిని పట్టి సిఐఏ చేయించింది అని మనకు తెలుస్తాం. అందుకని ఈరోజు వెస్టర్న్ దేశాలను నోరు మూసుకున్నాయి. అంటే ఎఫెక్టివ్ గా యూరోప్ కి రష్యా నుంచి వస్తున్నటువంటి చీప్ ఆయిల్ ని కట్ చేసింది అమెరికా. దాంతో యూరోప్ అంతా ఈరోజు అమెరికా కొత్త వస్తుంది, అమెరికా దగ్గర నుంచి కొంటున్నారు. సో ఒక మేజర్ సోర్స్ ని కట్ చేసింది. రెండవది, గల్ఫ్ లో యుద్ధాలు పెడితే కనుక గల్ఫ్ నుంచి వచ్చేటువంటి చమురు కూడా అది చీప్ గా రాదు, దానివల్ల ఇబ్బందులు ఉంటాయి. అందుకని గల్ఫ్ లో మనం చూస్తే యుద్ధాలు జరుగుతున్నాయి. వెస్ట్ ఏషియా చమురు వీళ్ళు ఎక్స్ట్రాక్ట్ చేసే పద్ధతి, దాన్ని ఫ్రాకింగ్ అంటారు. అమెరికాలో జరుగుతున్న ఫ్రాకింగ్ వల్ల రమారమి $65 నుంచి $70 పర్ బ్యారల్ ఉంటే గానీ వాళ్ళు లాభసాటి కాదు. ప్రపంచంలో అంతకంటే తక్కువ ధర ఉంటే కానీ వాళ్ళు తట్టుకోలేరు. జో బైడెన్ చాలా వీక్ గా ఉన్నాడు కాబట్టి జో బైడెన్ దాన్ని తగ్గించేటువంటి ప్రయత్నం చేసినప్పుడు, రష్యాతో యుద్ధం వచ్చిన తర్వాత అది వాళ్ళ వల్ల కాదు. ఓపెక్ ప్లస్ మొహమ్మద్ బిన్ సల్మాన్ జో బైడెన్ కి వ్యతిరేకంగా అతను రష్యాతోటి కలిసి చమురు ధరని రీజనబుల్ గా మెయింటైన్ చేశారు. మెయింటైన్ చేసేసరికి వీళ్ళు దాన్ని కంట్రోల్ చేయలేక ధరని అలాగే సప్లైని అమెరికా అధీనంలో లేకుండా వాడు మేనేజ్ చేశారు. డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత ఇవి జరుగుతున్నాయి. ఫస్ట్ నార్డ్ స్ట్రీమ్ పైప్ లైన్ కట్ అయిపోయింది. తర్వాత అది ఆఫ్ కోర్స్ బైడెన్ కాలంలో జరిగింది అది. తర్వాత ఇప్పుడు వెనెజుయేలా మీద పడుతున్నారు. అంటే వెనెజుయేలా అమెరికా అధీనంలో లేకుండా ఉన్నటువంటి మేజర్ సప్లై. ఇన్ఫాక్ట్ చాలా మంది ఏం చెప్తున్నారంటే, వెనెజుయేలాలో ఈ మొత్తం ఆయిల్ ప్రొడ్యూస్ చేస్తున్న దేశాలన్నీ కూడా బంద్ చేసినా ప్రపంచానికి మొత్తానికి ఆయిల్ ఇవ్వగలిగినంత నిధులు, ఆయిల్ నిధులు ఈరోజు వెనెజుయేలాలో ఉన్నాయని చెప్తున్నారు. సో కాబట్టి వెనెజుయేలాని కట్ చేయాలి ఏదో విధంగా. అంటే అమెరికా సామంతులుగా ఉన్నటువంటి గల్ఫ్ దేశాలు వీళ్ళని మినహాయించి ప్రపంచంలో ఎవరు ఆయిల్ సప్లై చేసినా వాళ్ళని కట్ చేసేటువంటి పరిస్థితి ఈరోజు అమెరికా నిర్ణయించుకుంది. అందుకనే సడన్ గా వెనెజుయేలా మీద విరుచుకుపడ్డారు. నికోలస్ మడురో చాలా కాలంగా డిక్టేటర్, అతనే చాలా గొప్ప వ్యక్తి ఏం కాదు.
కానీ అతని మీద ఎప్పుడో చేయవలసిన చర్యలు ఈ రోజు సడన్గా ఎందుకు గుర్తొచ్చింది ట్రంప్ కి? ఎందుకంటే ఇది ఆయిల్ లాబీ. అతను మన ఫస్ట్ స్పీచ్ అతను ప్రెసిడెంట్ గా ఎన్నికైనప్పుడు ఇచ్చిన ఫస్ట్ స్పీచ్ లోనే ఏం చెప్పాడు? డ్రిల్ బేబీ డ్రిల్ అన్న. అంటే అర్థం ఏంటి? ఆ దేశంలో ఏ చమురైతే బయటకు వస్తుందో దాన్నే ప్రపంచం అంతా కొనుక్కోవాలి. అలాగే గల్ఫ్ లో ఉన్నటువంటి దేశాలు ఏ రేట్లు అమ్మాలో అమెరికా నిర్ణయిస్తుంది. దానికి వ్యతిరేకంగా ఎవరైనా వెళ్తే వాళ్ళని చంపేస్తాము, వాళ్ళని కట్ చేస్తాము. అలాగే డాలర్ తప్ప ఇంక దేంట్లో ట్రేడ్ చేయడానికి ఫీల్ లేదు, చేస్తే మిమ్మల్ని బతకనివ్వము. లిబియా మొమ్మర్ గదాఫీని అందుకనే చెప్పారు. కాబట్టి ఆయిల్ లాబీ అనేది ఎన్నో యుద్ధాలు చేసింది, ఇప్పుడు కూడా యుద్ధాలు చేయడానికి సిద్ధపడుతుంది. వెనెజువేలా దానికి వ్యతిరేకంగా వాళ్ళు చైనా తోటి రష్యా తోటి వీళ్ళు అనుసంధానమై ఉండి వాళ్ళు అమ్ముతున్నారు. కాబట్టి అమెరికా యొక్క ఆయిల్ రేట్స్ కి వెనెజువేలా ఆయిల్ రేట్స్ కి చాలా తేడా ఉన్నది. ఆ కాంపిటీషన్ లో అమెరికా తట్టుకోలేకుండా ఉంది. కాబట్టి వెనెజువేలాని ఏదో విధంగా వాళ్ళ అధీనంలో తీసుకోవాలి. అందుకనే మనం చూస్తే కనుక అక్కడ ఉన్నటువంటి ఒక అపోజిషన్ లీడర్ కి వాళ్ళు నోబెల్ ప్రైజ్ కూడా ఇచ్చారు. డొనాల్డ్ ట్రంప్ కి ఇవ్వకుండా అక్కడ ఉన్న అపోజిషన్ లీడర్ కి వాళ్ళు ఇచ్చారు. సో దీని వెనకాలంతా కూడా ఏంటంటే ఆయిల్ లాబీ, అమెరికన్ ఆయిల్ లాబీ. ఈ ప్రపంచంలో వాళ్ళు తప్ప ఇంకెవరు ఉండకూడదు, మొనోపలి ఉండాలి. వాళ్ళు ఏ ధర నిర్ణయిస్తే ఆ ధరకు ప్రపంచం అంతా కొనుక్కోవాలి అని చెప్పి వాళ్ళు నిర్ణయించారు. వాళ్ళకు తెలుసు, అందరికీ తెలుసు. బహుశా ఒక రాబోయే 20-30 సంవత్సరాల గ్యాప్ మాత్రమే ఉంది వాళ్ళకి. 20-30 సంవత్సరాల తర్వాత వాళ్ళ ఫ్రేకింగ్ వల్ల వాళ్ళు ఎక్స్ట్రాక్ట్ చేయగలిగింది వాళ్ళకి చాలా ప్రాబ్లం అవుతుంది. వాళ్ళ మొత్తం ఎన్వైరన్మెంట్ అంతా నాశనం అయిపోతుంది అమెరికాలో. వాడు ఇంకా చేయలేరు. అంత లోపల ఏ లాభాలు సంపాదించాలి. ఇంత లోపల ప్రపంచవ్యాప్తంగా ప్రత్యామ్నాయాలు వస్తాయి. ఎలక్ట్రికల్ వెహికల్స్ వస్తున్నాయి, హైడ్రోజన్ అంటున్నారు, చాలా వస్తున్నాయి. ఆయిల్ యొక్క డిమాండ్ పడిపోక ముందరే వాళ్ళు సంపాదించుకోవాలి. అందుకని ప్రపంచవ్యాప్తంగా ఇవన్నీ మొదలుపెట్టారు. ఇన్ఫాక్ట్ ఇంకో ఫ్రంట్ ఆల్రెడీ రాబోతోంది. దానికి ఇండికేషన్ డొనాల్డ్ ట్రంప్ ఇచ్చాడు ఆల్రెడీ. నైజీరియాలో క్రిస్టియన్స్ కొత్త వస్తున్నారు కాబట్టి క్రిస్టియన్ కాపాడడానికి నేను వెళ్తాను అంటాడు. ఎందుకు? నైజీరియా ఒక పెద్ద ఆయిల్ సప్లై దేశం కాబట్టి వెనెజువేలా అయిన తర్వాత నైజీరియా మీద పడుతుంది. సో ఇవన్నీ కూడా వీళ్ళు చెప్పేది ఒకటి, వాళ్ళు చేసేది ఒకటి. ఇరాక్ మీద ఎందుకు దాడి చేశారు? వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్స్ ఉన్నాయి అని చెప్పి పేరు పెట్టి వెళ్ళారు. ఈ రోజు దాకా అదేంటో వెపన్ ఏంటో తెలియదు, మాస్ ఏంటో తెలియదు, డిస్ట్రక్షన్ ఏంటో తెలియదు, ఎవరు కనుక్కోలేదు. ఇదంతా కూడా ఏదో ఒక పూచి చూపించి వాళ్ళు ఏమైనా అటాక్ చేస్తారు. మొత్తం వాళ్ళ ఎకో సిస్టమ్ CNN దగ్గర నుంచి తీసుకుందాం, వాళ్ళ గార్డియన్, వాళ్ళ న్యూయార్క్ టైమ్స్, వాషింగ్టన్ పోస్ట్, ఇవన్నీ మొత్తం పలుకుతాయి. సద్దాం హుసేన్ కంటే రాక్షసుడు అసలు ఈ మానవ సృష్టి వచ్చిన తర్వాత అంతకంటే రాక్షసుడు లేదు అని చిత్రీకరించారు వాళ్ళు. సో ఇది వాడు చెప్పే రీజన్ వేరే ఉంటుంది, వాళ్ళ టార్గెట్ వేరే ఉంటుంది. వెనెజువేలాలో నికోలస్ మడురాకి ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చాడు, ఎయిర్ స్పేస్ ని ఆపేశాడు, నాకాబందీ చేశారు. ఆ దేశం నుంచి ఏ షిప్ వెళ్ళలేదు, ఆ దేశానికి ఏ షిప్ రాలేదు, ఎటువంటి నాకాబందీ చేశాడు. ఒక అబ్సల్యూట్ గూండాల డొనాల్డ్ ట్రంప్ ప్రవర్తిస్తున్నాడు. మనం చూస్తే కనుక ఇక్కడ హౌతీలు రెడ్ సీ నుంచి వస్తున్నటువంటి ఆయిల్ ట్యాంకర్స్ వాళ్ళు కబ్జా చేసుకునేవాడు, దాన్ని వాళ్ళు అధీనంలో తీసుకునేవాడు. సొమాలియా పైరెట్స్ దాన్ని అధీనంలో తీసుకునేవాడు. ర్యాన్సమ్ వాళ్ళకి ఏదో $1 మిలియన్ ఇస్తే కనుక వదిలిపెట్టేవాడు. ఈ రోజు అమెరికన్ ఆర్మీ చేస్తుంది. వెనెజువేలా ఆయిల్ ట్యాంకర్ ని వాళ్ళు సీజ్ చేసి వాళ్ళు అమెరికా తీసుకెళ్ళిపోయారు, దొంగతనం చేసి తీసుకెళ్ళారు. వాళ్ళ శక్తి ఉంది కాబట్టి బల ప్రదర్శనతోటి దాన్ని కబ్జా చేసి తీసుకెళ్ళారు. వాళ్ళకి ఏం అధికారం ఉంది దాన్ని తీసుకెళ్ళడానికి? ఏ చట్టం వాళ్ళని చెప్తోంది? ఇంటర్నేషనల్ లా ఏం చెప్తోంది? అదొక స్వతంత్ర దేశం వెనెజువేలా. వాళ్ళకి ఎవరు అనుకుంటారో నువ్వెవరు చెప్పడానికి? పోనీ నీకేమైనా యునైటెడ్ నేషన్స్ శాంక్షన్ ఇచ్చిందా? మీరు వెనెజువేలా ఎవరికి అమ్ముకోకూడదని ఏమైనా శాంక్షన్స్ ఉన్నాయా వెనెజువేలా మీద? ఏమీ లేవు కదా. అంటే నేను నా ఏకఛత్రాధిపత్య, నేను ఏది నిర్ణయిస్తే అదే నా చట్టం. యూరోప్ లో దానికి వ్యతిరేకత కనిపిస్తున్నాం. ఈ సోకాల్డ్ లెఫ్ట్ లిబరల్ ప్రభుత్వాలు అక్కడ ఉన్నటువంటి జర్మనీ, ఫ్రాన్స్, మనకు UK ఈ దేశాల్లో డొనాల్డ్ ట్రంప్ చేస్తున్నటువంటి వెనెజువేలా పట్ల చేస్తున్నటువంటి చర్యలు వాళ్ళకి నచ్చట్లేదు. వాళ్ళకు ఒక ఇంటెలిజెన్స్ షేరింగ్ ప్రోటోకాల్ ఉంది. వీళ్ళ కూడా ఇంటెలిజెన్స్ ఉంటుంది. ఆ ఇంటెలిజెన్స్ అమెరికాలో షేర్ చేసుకునేవాళ్ళు. వీళ్ళ మీద అటాక్ చేస్తున్నందుకు, వీళ్ళ బోట్లను అటాక్ చేస్తున్నందుకు ఎవిడెన్స్ ఎక్కడ చూపించలేదు. ఆ బోట్ లో డ్రగ్స్ ఉన్నాయి అంటున్నాడు, వాళ్ళని పేల్ చేస్తున్నాడు. 90 మంది పైబడి చంపాడు ఈ రోజు దాకా డొనాల్డ్ ట్రంప్. కొలంబియా ఆల్మోస్ట్ వెనెజులా వాస్ కార్డన్డ్ బై అమెరికన్ షిప్స్ కదండి, మొత్తం కార్డన్ చేసి పారేశారు కదా వెనెజులా. ఇప్పుడు చేశాడు, ఇప్పుడు కార్డన్ అయింది అది. బట్ అంతకంటే ముందర ఫస్ట్ ఈ డ్రగ్ బోట్స్ అని చెప్పి దాని మీద దాడులు చేయడం మొదలుపెట్టాడు. దాని మీద దాడులు చేసే వాటిలో కొన్ని 2-3 బోట్స్ కొలంబియాకి చెందినవి. అంటే అది కొలంబియాలో వెనెజువేలాలో కూడా తెలియకుండా వీళ్ళు పేల్చారు. దాంట్లో డ్రగ్స్ ఉన్నాయో లేదో ఏమి తెలియదు, ఎవరికి తెలియదు, ఇక్కడ ఎవిడెన్స్ చూపించలేదు. ఏ ఇంటర్నేషనల్ చట్టాలకి వీళ్ళు అధీనంగా వీళ్ళు ప్రవర్తించలేదు, ఒక్కొండలా ప్రవర్తించాడు. సో మనకు సొమాలియా, ఇథియోపియా పైరెట్స్ ఎలాగైతే హైజాక్ చేస్తా అలా చేస్తున్నాడు అక్కడ వెనెజువేలాలో. యూరోప్ ఏం చేసిందంటే దానికి ఇంటెలిజెన్స్ ఇవ్వడం మానేస్తే ఒక సదస్సులో మార్కో రూబియో వాళ్ళ సెక్రటరీ ఆఫ్ స్టేట్
మాట్లాడుతూ హాట్ మైక్ అంటారు కదా, మైక్ వాళ్ళు ఆఫ్ చేయలేదు, అతను మాట్లాడుతుంది వినబడింది అందరికి. ఏమన్నాడంటే యూరోప్ ఏమో మేము వాళ్ళని కాపాడాలా, వాళ్ళకి అస్త్రాలు ఇవ్వాలి, నేటోకి మేమే అవ్వాలా, మేమే అండగా ఉండాలా. నేటోలో 60% అమెరికానే ఉంది, మిగతా యూరోప్ అంతా కలిస్తే 40%. సో రష్యాకి వ్యతిరేకంగా మేము యుద్ధం చేయాలా, వాళ్ళ అవసరాలు వాళ్ళ యుద్ధాలు మేము వెళ్ళి వాళ్ళకి సాయం చేయాలా, కానీ మేము మా ప్రాంతంలో మేము చర్య తీసుకుంటే మాకు మోరల్ లెక్చర్స్ ఇస్తారా వీళ్ళు అని చెప్పి మార్కో రూబియో చెప్తుండగా అది లీక్ అయింది. సో యూరోప్ అటువంటి అబ్సల్యూట్ హిపోక్రాట్ పరిస్థితిలో ఉంది, వాళ్ళకి శక్తి లేదు. డొనాల్డ్ ట్రంప్ వంచితే కనుక వంగిపోతున్నారు, కాళ్ళకి దాసోహం అంటున్నారు. నువ్వు ఇన్ని $1 బిలియన్ నా దేశంలో ఖర్చు పెట్టాలంటే ఒకటి స్పష్టంగా అర్థమవుతుంది కదా గిరిధర్ గారు, ఇప్పుడు ట్రంప్ను నమ్ముకుంటే నట్టేట ముంచేస్తాడు అని నాటో కంట్రీస్కి. ఎందుకంటే ట్రంప్ను నమ్మి రష్యాని గోకితే కనుక వచ్చే విపరిణామాలకి అమెరికా బాధ్యత తీసుకోవడానికి సిద్ధంగా లేదు. ఎందుకంటే ఆయన వ్యాపారం చేస్తున్నాడు, కానీ తనతో పాటు జర్నీ చేస్తున్న నాటో దేశాలని రక్షించాలనే ఒక తాపత్రయం కానీ ఆలోచన కానీ ట్రంప్కి లేనట్టుగా కనిపిస్తుంది. అది బహుశా ఈ నాటో దేశాలు గమనించే ఉండొచ్చు అనుకుంటున్నాను. ట్రంపే కాదు, అమెరికాలో ఏ ప్రభుత్వం ఉన్నా అమెరికన్ ఇంట్రెస్ట్ మాత్రమే చూస్తారు. వాళ్ళకి యూరోప్తో సంబంధం లేదు. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత యూరోప్ చేసిన పెద్ద తప్పిదం ఏంటంటే వాళ్ళ సెక్యూరిటీ అంతా కూడాను అమెరికాకి ఇచ్చేశారు. నేటో పేరిట ఇవన్నీ పెట్టుకొని అమెరికాకి హ్యాండ్ ఓవర్ చేశారు. ఈ రోజు యూరోప్ లో ఇంటెలెక్చువల్స్ ఎవరు లేరు, అలాగే స్ట్రాటజిస్ట్ ఎవరు, వాళ్ళకున్న పనికిమాలిన ఏకైక స్ట్రాటజీ అమెరికా మీద ఆధారపడ్డారు. వీళ్ళేమనుకుంటున్నారంటే ఎట్టి పరిస్థితుల్లో అమెరికా వాళ్ళకి ఏం పని లేదు, మమ్మల్ని కాపాడడం తప్ప వాళ్ళకి ఏం పని లేదని ఫిక్స్ అయ్యారు వాళ్ళు. కాబట్టి ఈ రోజు జపాన్ లాంటి దేశాలు, జపాన్ రాజ్యాంగం కూడా అమెరికానే రాసింది. జపాన్ లో ఎన్నో వాళ్ళ స్థావరాలు ఉన్నాయి. ఆ జపాన్ రియలైజ్ చేసింది అమెరికా మన దీనికి రక్షణకు రాదు అని చెప్పి వాళ్ళ బడ్జెట్ ని డబుల్ చేసుకున్నారు. వాళ్ళ చట్టం ప్రకారం ఓన్లీ 1% ఆఫ్ జీడీపీ వాళ్ళు ఖర్చు పెట్టగలరు, దాన్ని ఇప్పుడు 2% చేశారు. విస్తృతంగా విపరీతంగా వాళ్ళు రీసెర్చ్ చేస్తున్నారు. యూరోప్ లో ఇవేం జరగట్లేదు. ఎంత విడ్డూరమైన పరిస్థితి అంటే ఈ రోజు మొత్తం యూరోప్ లో ఉన్న ట్యాంకులు కలిపితే రష్యాలో ఉన్న ట్యాంకులు సరి సమానంగా మొత్తం యూరోప్ వచ్చి పడినాయి. ఏది ఇప్పుడు మీరు చెప్పేది ఈవెన్ ఆఫ్టర్ ఉక్రెయిన్ వార్ కూడా రష్యా హాస్ ఇనఫ్ ట్యాంక్స్ అండ్ ఇనఫ్ ఎక్విప్మెంట్. వీళ్ళ దగ్గర ఏమీ లేవు. ఒక వింత స్టాటిస్టిక్స్ చెప్తాను. యూకేలో అంటే మన ప్రతి షిప్ కి ఒక అడ్మిరల్ ఉంటాడు, మేజర్ షిప్ కి. వాళ్ళకున్న షిప్స్ కంటే ఎక్కువ మంది అడ్మిరల్స్ ఉన్నారు. వాళ్ళకి షిప్పులు లేని అడ్మిరల్స్ ఉన్నారు. వాళ్ళు క్రమేం చేశారంటే ఖర్చు పెట్టుకోలేదు. అందుకని డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత ఏం చెప్పాడంటే, ఫస్ట్ నేటో మీటింగ్ లో ఏం చెప్పాడంటే, మీరు నేటో చట్టం ప్రకారం మీరు మీ దేశంలో మీ జీడిపికి 5% మీరు కనుక డిఫెన్స్ కి ఖర్చు పెట్టకపోతే ఆ దేశం యుద్ధంలో పెడితే నేను మీ సమర్థనకు రాను అని చెప్పాడు. అంటే జర్మనీ 5% మినిమం ఖర్చు పెట్టకపోతే జర్మనీ రష్యా యుద్ధం చేసుకుంటుంటే అమెరికా రాదు యుద్ధంలో. నేటో చట్టం ప్రకారం వాళ్ళకి నేటో దేశం మీద ఏదైనా యుద్ధం వస్తే అమెరికా ఆటోమేటిక్ గా వాళ్ళ రక్షణకు రావాల్సినటువంటి పరిస్థితి ఉన్నా మీరు ఖర్చు పెట్టలేదు నేను రాను అని చెప్పి ఆల్రెడీ చెప్పేశారు. సో ఇది పరిస్థితి. ఈరోజు యూరోప్ అన్నది ఏం చేయాలో అర్థం కావట్లేదు. సడన్ గా వాళ్ళు వెనక్కి తిరిగి చూసేసరికి వాళ్ళకి వల్నరబుల్ గా ఉన్నారు. వాళ్ళకి ఏం శక్తి లేదు, వాళ్ళ దగ్గర సైన్యం లేదు, వాళ్ళ దగ్గర కెపాసిటీ లేదు, సైనికులు లేరు. ఈరోజు జర్మనీ ఏం చేసిందంటే స్వచ్ఛందంగా 18 ఏళ్ల కంటే పెద్ద వయసు ఉన్న వాళ్ళందరూ ఆర్మీలో చేరండి, స్వచ్ఛందంగా చేరండి అని ఫస్ట్ ఒక రూల్ పాస్ చేసింది. ఈ రోజు నిన్న మనకు వాళ్ళ ఛాన్సలర్ మెట్స్ ఒక స్టేట్మెంట్ ఇష్యూ చేశాడు. ఏమన్నాడంటే స్వచ్ఛందంగా అయితే మీరు ఇన్వైట్ చేస్తున్నాము, మాకు కావాల్సినంత తగిన మోతాదులో మాకు ఆర్మీ రిక్రూట్మెంట్ అవ్వకపోతే కంపల్సరీ చేస్తా నేను అంటున్నాడు. అంటే యుద్ధ పిపాసం ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆ దేశంలో సైన్యంలో భర్తీ అవ్వడానికి ప్రజలు సిద్ధంగా లేరు. 75-80% ఆ సర్వే చేస్తే ఆ దేశంలో ఆర్మీలో చేరడానికి కూడా సిద్ధంగా లేడు. వాళ్ళేదో ఫ్యాక్టరీలో పనిచేస్తారు, టెక్నాలజీలో పనిచేస్తారు, బ్యాంకులో పనిచేస్తారు. కొన్ని 4 తరాలు 5 తరాలు రెండో ప్రపంచ యుద్ధం తర్వాత యుద్ధం అంటే తెలియకుండా బతికినటువంటి తరాలు ఉన్నాయి. కనీసం 3-4 తరాలు ఉన్నాయి. కాబట్టి సడన్ గా వాళ్ళకి యుద్ధం చేయమంటే వాళ్ళకి కెపాసిటీ కూడా ఉంది వాళ్ళకి. కాబట్టి యూరోప్ లో ఉన్నటువంటి ఆ యుద్ధ పటిమ, యుద్ధ శక్తి మొత్తం కోల్పోయింది. ఇరాక్ లాంటి దేశంలో, గల్ఫ్ తర్వాత లిబియా వీటి మీద జరిగిన యుద్ధాల్లో అమెరికానే ముందరుంది. వీళ్ళు ఏదో చిన్న ఒక 500 మందిని 1000 మందిని ఇలా పంపించారు, 4 ట్యాంకులు పంపించారు, అంతేగాని అంతకు మించి వీళ్ళ పార్టిసిపేషనే లేదు అక్కడ. అమెరికానే యుద్ధాలన్నీ చేసింది, వీళ్ళ ముందర పెట్టుకుని చేసింది, అంతకంటే ఇంకేం లేదు. కాబట్టి ఈ రోజు అమెరికా సమర్థన లేకపోతే యూరోప్ నిలబడలేదు. అందుకనే అర్సలా వాండర్ లేన్ కంప్లీట్ గా మోకరిల్లి దాసోహమని డొనాల్డ్ ట్రంప్ ఏం షరతులు విధించాడో అవన్నీ యాక్సెప్ట్ చేసింది. 15% ట్యాక్స్ అన్నాడు, 15% ఓకే.
తర్వాత $800 బిలియన్ మా దేశంలో ఖర్చు పెట్టాలన్నాడు. ఓకే, ఎలా ఖర్చు పెడతాడు ఎవరికి తెలియదు. అది అర్సలా వండర్లా ఎలా నిర్ణయిస్తున్నారు? రేపు పోలండ్ నేను కొనాను అమెరికా దగ్గర అంటే పరిస్థితి ఏంటి? ఇంకెవడో ఇటలీ నేను కొనానంటే పరిస్థితి ఏంటి? సో ఇలా ఉంది అక్కడ పరిస్థితి. అందుకనే యూరోప్ అన్నది ఈ రోజు వాళ్ళ అస్తిత్వం కోల్పోతున్నారు. డొనాల్డ్ ట్రంప్ వాళ్ళని ఎంత హీనంగా ట్రీట్ చేస్తున్నాడో చూస్తున్నాం. అసలు వాళ్ళకి ఒక శక్తి ఉంది అని కూడా ఆయన పట్టించుకోవట్లేదు. ఒక సామంతుడి కంటే నీచంగా చూస్తున్నాడు. డైరెక్ట్ గా వ్లాడిమిర్ పుటిన్ తో మాట్లాడేసుకుంటున్నాడు. యుక్రెయిన్ డాన్బాస్ ఇచ్చేస్తుంది కంప్లీట్ గా. 88% ఈ రోజు రష్యన్ అధీనంలో ఉంది. మిగతా 12% కూడా ఇచ్చేయమని డొనాల్డ్ ట్రంప్ వ్లాడిమిర్ జెలెన్స్కీకి చెప్తున్నాడు. ఆయన నువ్వు ఇచ్చే రష్యాకి అని చెప్తున్నాడు. దీంట్లో ఎక్కడ యూరోప్ తీసుకురాలేదు. యూరోప్ తో చర్చలు లేవు. యూరోప్ కంప్లీట్ గా పక్కన పెట్టేశాడు. వాళ్ళిద్దరు ఏమాడుకుంటున్నారు? ఈ డాన్బాస్ లో ఉన్నటువంటి రేర్ ఎర్త్ మినరల్స్ అక్కడ ఏమేమి ఉన్నాయో అవన్నీ కంప్లీట్ గా అమెరికన్ కంపెనీలకు వెళ్తాయి. అమెరికన్ కంపెనీ సార్ అసలు ఇంకోటి యూరోప్తో యూరోప్ని ఇన్వాల్వ్ చేయట్లేదు. చర్చలు చేయాల్సింది ఎవరు? మినిస్టర్ ఆఫ్ స్టేట్, ఆయన సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియో చేయాలి. వాళ్ళు కాకుండా ట్రంప్ అల్లుడు లేకపోతే ఈయనతో గోల్ఫ్ ఆడేవాడు వీళ్ళు వచ్చి చర్చలు చేయటం ఏంటండి? అంతే కదా, ఆయన పేరు గారి ప్రెసిడెంటే కానీ మొత్తం ఆయన అన్ని కూడా డీల్స్ ఆయన వ్యక్తిగతంగా చేసుకుంటున్నాడు. వాళ్ళ ప్రభుత్వ యంత్రాంగం మీద ఆయనకు నమ్మకం లేదు. అలాగే ఇతరత్ర ఈ కూటమిల మీద ఆయనకు నమ్మకం లేదు. కాబట్టి ఆయన ఏం చేసుకుంటే ఆయన చేసుకుంటూ వెళ్తున్నాడు. బట్ ఓవరాల్ గా యూరోప్ అంత నీచంగా ఆయన చూస్తున్నాడు, అంత ఇల్ట్రీట్ చేస్తున్నాడు. యూరోప్ కంప్లీట్ గా పక్కన పెట్టి, అందుకని ఆయన అజెండా ప్రకారం, ఈ ఆయిల్ అజెండా ప్రకారం యూరోప్ ని కంప్లీట్ గా అమెరికా మీద డిపెండ్ అయ్యేలాగా చేశాడు. తర్వాత రష్యాని కట్ చేశాడు. అందుకనే మనం రష్యా నుంచి ఇంకా కొంటున్నందుకు మన మీద 50% ట్యాక్స్ వేయడం అని చూసాం మనం. సరే, చైనా మీద చేసే దమ్ములు లేవు. చైనా వాళ్ళని ఎక్కడ నొక్కాలో అక్కడ నొక్కింది, అయిపోయాడు. దాసోహం అన్నాడు జీ జిన్పింగ్ ముందర. మిగతా దేశాల మీద పడుతున్నాడు, వెనెజులా మీద పడుతున్నాడు, రేపు నైజీరియా అంటాడు. బహుశా ఆ రాబోయే రోజుల్లో మనకు బ్రూనై మీద పడచ్చు. ఎందుకంటే బ్రూనై చాలా చిన్న దేశం, కానీ ఇక్కడ ఇండిపెండెన్స్ లేదు, మేము చర్చలు పెట్టుకోవడానికి మాకు వాడు పర్మిషన్ ఇవ్వట్లేదు కాబట్టి వాడు చంపుతాను అనొచ్చు. ఏదో పరిగమాల కారణం చెప్తాడు. ఎక్కడెక్కడ ఆయిల్ ప్రొడక్షన్ ఉందో అవన్నీ కట్ చేసి అవన్నీ కూడా అమెరికన్ కంపెనీలకి హస్తగతం చేస్తే అతను ఊరుకుంటాడు. లేకపోతే ఒక ప్రపంచ గూండాగా ప్రవర్తిస్తోంది అమెరికా ఈ రోజు. గత ప్రభుత్వాలు కూడా ఇలా ప్రవర్తించినాయి. వాళ్ళకి శక్తి అంతగా లేకపోయినచ్చు. ఈ రోజు డొనాల్డ్ ట్రంప్ ఆ శక్తి ప్రదర్శన చేస్తున్నాడు. అమెరికా అనేది 4 స్తంభాల మీద నడుస్తుంది. ఒకటి ఆయిల్ వల్ల యుద్ధాలు చేశారు. అలాగే డిఫెన్స్ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్. వాళ్లకు సడన్ గా ఒకరోజు పొద్దున్న నిద్ర లేచి వాళ్ళు అరే మనకి వారం ప్రాఫిట్స్ తక్కువ అయినాయిరా, ఏం చేద్దామంటే మ్యాప్ లో చూసి ఓకే ఇక్కడ యుద్ధం స్టార్ట్ చేద్దామంటే ఓకే చలో స్టార్ట్ అంటే యుద్ధం మొదలు. సో ఆ లాబీ, రెండవ లాబీ. మూడవది ఫార్మస్యూటికల్. ఈరోజు చూసాం మోడర్నా, ఫైజర్ ఇటువంటి సంస్థలు ప్రపంచవ్యాప్తంగా ఎటువంటి నెరేటివ్ తీసుకొచ్చినాయో మనం కూడా దాని విక్టిమ్స్. మన ప్రభుత్వ హాస్పిటల్స్ అన్నింటిలో కూడా మిలిండా గేట్ ఫౌండేషన్ వాళ్ళ రీసెర్చ్, వాళ్ళ ప్రాజెక్ట్స్ నడుస్తున్నాయి. కాబట్టి మొత్తం ప్రపంచ నెరేటివ్ అంతా కూడా ఈ ఫార్మా లాబీ వాళ్ళు కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. 4వ పిల్లర్ బ్యాంకింగ్ లో వాళ్ళు డాలర్ వర్చస్ ముందే తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తారు. అందుకనే వెనెజులా కావచ్చు, రష్యా కావచ్చు, వాళ్ళ శత్రువులు అన్నటువంటి వాళ్ళందరినీ డాలర్ నుంచి కట్ చేశారు. మిగతా వాళ్ళు న్యూట్రల్ గా ఉన్న వాళ్ళు కూడా డాలర్ కాకుండా ఇంకేదైనా కరెన్సీ వాడితే వాళ్ళ మీద వాళ్ళు ఆంక్షలు విధిస్తారు, వాళ్ళని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తారు. డాలర్ ప్రపంచ నమ్మకమైనటువంటి 4వ స్తంభం. 4 స్తంభాలే అమెరికాను చూపిస్తాయి. కాబట్టి ఎక్కడ ఏమి వీళ్ళ పాలసీ ఉన్నా, వీళ్ళు ఎక్కడ ఎటువంటి యుద్ధాలు చేసినా, ఎవరిని కంట్రోల్ చేయాలని చూసినా ఈ 4గిట్లో ఎవరు ప్రభావం ఉంటుందని అర్థం చేసుకోవాలి. సార్, ఫైనల్గా ఒక హైపోథెటికల్ క్వశ్చన్. అంటే ఇట్ షుడ్ నాట్ హ్యాపెన్, బట్ ఇఫ్ ఎట్ ఆల్ ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్, ఏం జరగబోతుంది దానికి సంబంధించి? రష్యాకి నాటో దేశానికి మధ్య కుషన్ బెడ్గా ఉంది ఉక్రెయిన్. ఒకవేళ రష్యా ఉక్రెయిన్ కొట్టేసిందంటే యూరోప్ మిగులుతుందా? యూరోప్కి ఏమీ అవ్వదు. ఎందుకంటే రష్యాకి అంత కెపాసిటీ లేదు, రష్యాకి అంత టెక్నాలజీ లేదు. ఎక్స్పోజ్ అయిపోయింది కదా యుక్రెయిన్ లో. వాళ్ళ సోకాల్డ్ 5th జనరేషన్ Su-57 మనకు భారతదేశానికి ఇస్తామని చెప్తోంది రష్యా. వాళ్ళ S-400, S-500 యుక్రెయిన్ ఆపగలిగినాయా? 2 రోజుల క్రితం వాళ్ళ బ్లాక్ సీ పోర్ట్ లో ఉన్నటువంటి సబ్మెరీన్ కొట్టింది. అండర్ వాటర్ డ్రోన్ తోటి యుక్రెయిన్ వెళ్ళి రష్యన్ సబ్మెరీన్ కొట్టగలిగింది. క్రైమియా బ్రిడ్జ్ ని వాడు ఎరగొట్టగలిగింది, దానికి ధ్వంసం చేయగలిగారు. రష్యా లోపలికి వెళ్ళి వాళ్ళ ఆయిల్ డిపోస్ ని ధ్వంసం చేయగలిగారు. క్రెమ్లిన్ మీదకే వెళ్ళింది డ్రోన్స్ వెళ్ళి. ఎక్కడో సైబీరియాలో ఉన్నటువంటి వీళ్ళ బాంబర్స్ అన్ని మొత్తం ధ్వంసం చేశారు ఇక్కడ కూర్చొని. సో అందుకని వాళ్ళ టెక్నాలజీ చాలా ఎప్పుడో పాతకాలం టెక్నాలజీలో ఉన్నారు.
ఇప్పుడు కూడా ఇంజిన్ టెక్నాలజీ వాటిలో చాలా ముందంజలో ఉన్నారు రష్యా, కాదనట్లేదు. కానీ ఇప్పుడు ప్రపంచం ఎక్కడికో వెళ్ళిపోయింది. డిజిటల్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఈ టెక్నాలజీలో వాళ్ళు చాలా వెనకబడదు. దాంట్లో అందుకనే వాళ్ళు విఫలం చెందారు. కానీ వీళ్ళ మొత్తం టెక్నాలజీ, వీళ్ళ రిసోర్సెస్ అన్ని కూడా రష్యా అంత పెద్ద దేశాన్ని వాళ్ళు ఎదుర్కోలేరు. అందుకని యుక్రెయిన్ లో దెబ్బతింటున్నారు. కానీ ఈ యుద్ధం తర్వాత గణనీయంగా నష్టపోయి ఉంటుంది వాళ్ళ ఎకానమీ. వాళ్ళు ఇంత ఆంక్షల వల్ల చాలా నష్టపోయినటువంటి దేశం, చాలా లక్షల మందిని కోల్పోయినటువంటి దేశం. కాబట్టి రేపు యూరోప్ మీద యుద్ధం చేసేంత క్షమత ఈరోజు రష్యాకి లేదు. రష్యా యుద్ధం చేస్తుందని నేను అనుకోను. కానీ ఒకవేళ వీళ్ళు కనుక కయ్యానికి కాలు రువ్వితే బహుశా ఒక టాక్టికల్ న్యూక్లియర్ అటాక్ లాంటిదో ఇటువంటి పెద్ద అటాక్స్ చేసి యూరోప్ ఆపేటువంటి ప్రయత్నం రష్యా చేస్తుంది. రష్యాకి ఒకటి యుద్ధం చేస్తే వాళ్ళకి ఏం లాభం లేదు. గతంలో సోవియట్ యూనియన్ ఇంత పెద్ద దేశంగా ఉండి 15 సోకాల్డ్ రిపబ్లిక్స్ అన్ని పెట్టుకొని వాళ్ళు ఎకనామిక్ గా కొలాప్స్ అయిపోయారు. మనం చూసాం 1990లో. అవన్నీ ఇండిపెండెంట్ దేశాలుగా తయారైంది. రేపు మళ్ళీ వీళ్ళే భూభాగాన్ని ఆక్రమించుకుంటే దాన్ని ఎలా మెయింటైన్ చేయగలరు? వాళ్ళ చేత కాదు. వాళ్ళ ఎకానమీ అయినా తట్టుకునేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి రష్యా యుద్ధం చేసే పరిస్థితిలో లేదు, యుద్ధం చేసేటువంటి ఆలోచన కూడా లేదు. కానీ రష్యాను పూచిగా చూపించి గత 150-200 సంవత్సరాలుగా నడిపిస్తున్నటువంటి పాలిటిక్స్ యూరోప్ చేస్తూనే ఉంటుంది. ప్రతిసారి రష్యా యుద్ధం చేసినప్పుడు అంతా వాళ్ళు ఓడిపోయింది. మొదటి ప్రపంచ యుద్ధం ఎందుకేంటో చూసాం, అది కూడా రష్యా మీద యుద్ధం ప్రకటించిన తర్వాతే. రెండో ప్రపంచ యుద్ధం అదే. మనకు హిట్లరు, స్టాలిన్ ఇద్దరు రాసి పూసుకు తిరుగుతున్నప్పుడు ఏం అవ్వలేదు. ఎప్పుడైతే ఇతను అటాక్ చేశాడో రష్యా బాగా దెబ్బతినింది. రష్యానే హిట్లర్ని ఓడించింది, అమెరికా ఓడించలేదు, అలైడ్ ఫోర్సెస్ ఓడించలేదు. వీళ్ళు డబ్బా కొట్టుకుంటారు, మేమే నార్మండీ ల్యాండింగ్ చేసాం, మేమే చేసాం అని చెప్పుకుంటారు. కానీ బెర్లిన్ ని మొత్తం రష్యాని కంప్లీట్ గా జర్మనీ ఓడించి తీసుకున్నది రష్యన్ రెడ్ ఆర్మీని వాళ్ళు టేక్ ఓవర్ చేశారు. గెలిచింది వాళ్లే. ఇన్ఫాక్ట్ జపాన్ కూడా అమెరికాకి ఎందుకు సరెండర్ అయ్యారు? వాళ్ళు అమెరికాకి సరెండర్ అవ్వాల్సిన అవసరం లేదు. అమెరికా ఎప్పుడైతే వీళ్ళు న్యూక్లియర్ అటాక్ చేశారో అప్పుడు రష్యన్ ఫోర్సెస్ వస్తున్నది. పైన ఉన్నటువంటి వీళ్ళ జపాన్ పైన ఉన్నటువంటి సెంకాగు దక్షిణంలో ఉన్నాయి. పైన ఉన్నటువంటి కొన్ని ఐలాండ్స్ అన్ని కూడా రష్యా అధీనంలో తీసుకుంది. ఇప్పటికి కూడా డిస్ప్యూట్ ఉంది, ఆ ఐలాండ్స్ అని చెప్తారు వాళ్ళు, అది రష్యా అధీనంలో ఉన్నాయి. వాళ్ళు ఇంకొక రోజు 2 రోజులు అయితే కనుక జపాన్ మొత్తం వాళ్ళు టేక్ ఓవర్ చేసే పరిస్థితి. రష్యా చేతిలో పడకూడదని అదే పనికి అమెరికాని పిలిచి అమెరికా సరెండర్ అయింది జపాన్. సో అందుకని నిజమైన శక్తి రష్యా గతంలో. ఇప్పుడు క్షీణించినటువంటి శక్తి, అది సోవియట్ ఉన్నప్పుడు ఉన్న శక్తి వాళ్ళకి లేదు. కాబట్టి యూరోప్ భయపడాల్సిన అవసరం లేదు. రష్యా ఒక వెలిసిపోయిన వసంతం ఈ రోజు డజంట్ హావ్ ఎనీ రిలవెన్స్. వాళ్ళని బూచిగా చూపించి వీళ్ళ పాలిటిక్స్ యూరోపియన్స్ నడిపిస్తున్నారు. దాంట్లో కూడా లెఫ్టిస్ట్ ప్రభుత్వాలే నడిపిస్తున్నాయి. రైట్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంటర్నేషనల్ అఫైర్స్, జియో పొలిటికల్ అఫైర్స్ మీద మళ్ళీ మనం చాలా అంశాల మీద మాట్లాడుకుందాం. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.